చరిత్ర పుటల్లో నిలిచే ఒక అధ్యయనం. ఈ దశాబ్దంలో మంచు కొండల్లో ఎముకలు కొరికే చలిలో కూడా 45 రోజుల పాటు ఆ అమర్నాథ్ లో, కేదార్నాథ్ లో మరి కడుపు నిండా భోజనం పెట్టడం, అక్కడికి వచ్చే భక్తులకు ఇంత గరం ఛాయ్ దొరికితే చాలు, ఎక్కడ దొరుకుతుంది గరం ఛాయ్ అని ఎత్తుకునేటోళ్లకు వేడివేడిగా టిఫిన్లు, భోజనాలు పెట్టి ఆ శివుడి దర్శనానికి వెళ్లే భక్తులకు కడుపు నింపుతున్నటువంటి చరిత్ర అది మన సిద్దిపేటకే దక్కింది. శివాయ. అమర్నాథ్ ఇది ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన, కష్టమైన, భయంకరమైన శాశ్వత యాత్ర. ఈ అమర్నాథ్ గుహలో సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారు తొలుకొని మోక్ష రహస్యాన్ని, అమరత్వాన్ని నేర్పే సుస్థలమే అమర్నాథ్. గుహలో ఏర్పడ్డ ఈ లింగాకారం మహిమ. ఈ పహల్గాం నుంచి పరమేశ్వరుడు పార్వతీమాతను తొలుకొని చందనవాడి నందిని ఇచ్చిపెడతాడు, శేషనాగి స్వర్పాన్ని ఇచ్చిపెడతాడు, పంచధరని, పంచభూతాలను ఇచ్చిపెడతాడు. అక్కడి నుంచి అమర్నాథ్ గుహకు తోలుకొని ఆ అమర రహస్యాన్ని, అయ్యా పరమేశ్వర నీకు అమరత్వము, ఈ మరణము లేని రహస్యం ఏందో అని చెప్పడానికి ఆ అమర్నాథ్ గుహలో ప్రశాంతమైన వాతావరణంలో, ఒక సుస్థిరమైన, ఒక డిస్టర్బెన్స్ లేని వాతావరణంలో ఇప్పుడు ఆ పరమేశ్వరుడు తీసుకొని వచ్చే గుహనే అమర్నాథ్ గుహ. అదే అక్కడ ఆ స్వామి పరమేశ్వరుడు సంవత్సర కాలము, నిజంగా ఇది జ్యేష్ఠ పౌర్ణమి నుంచి శ్రావణి పౌర్ణమి వరకు యాత్ర నడుస్తుంటుంది. ఆ సంవత్సర కాలం ఒక్కొక్క మంచు చుక్కగానే మంచు లింగాకారంలో ఏర్పడి ఆ మంచులింగమే, ఆ మహిమాన్వితమైన మంచులింగమే దర్శనమిచ్చే ఈ అమర్నాథ్ మంచులింగం కథ ఇది.